ఆయుధాలు లేకుండానే ఒక దేశాన్ని నాశనం చేయడం వినడానికే చాలా నాటకీయంగా ఉంది కదా. అసలు సాధ్యమేనా అని కూడా అనిపిస్తోంది. కాని మన మూల వ్యాసం యొక్క శీర్షిక ఇదే. సో ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఈ అంశాన్నే కొంచెం లోతుగా చూడబోతున్నాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఒక్క ఆయుధం కూడా వాడకుండా ఒక దేశాన్ని నాశనం చెయ్యడం ఎలా సాధ్యం? ఇది యుద్ధం గురించి కాదు, బాంబుల గురించి కూడా కాదు. మరి దేని గురించి? దీనికి సమాధానం ఆ దేశ ప్రజల్లోనే ఉంది. కాని మనం అనుకుంటున్నట్టు కాదు. ఇది కేవలం జనాభా ఎక్కువైపోయింది అనే విషయం అస్సలు కాదు. అసలు కథ వేరే ఉంది. సరే, ఇప్పుడు దీన్ని చూద్దాం. ఒకవేళ ఎక్కువ జనాభా ఉండటమే అసలు సమస్య అనుకుందాం. అప్పుడు ఇండియా ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది? ఒకప్పుడు మనకన్నా ఎక్కువ జనాభా ఉన్న చైనా ఇప్పుడు ఒక ఎకనామిక్ సూపర్ పవర్ ఎలా అయింది? ఈ కంపారిజన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. జనాభా సంఖ్యకి దేశ అభివృద్ధికి డైరెక్ట్ సంబంధం లేదు. అయితే ఇక్కడే ఉంది అస్సలు పాయింటు. ఈ మొత్తం విశ్లేషణకి గుండెలాంటి వాదన ఇదే. ఎక్కువ జనాభా సమస్య కాదు, అసలైన ప్రమాదం ఉత్పాదకత లేని జనాభా ఉండటం. అంటే ఎంతమంది ఉన్నారో అన్నది కాదు ముఖ్యం, వాళ్లు ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారో అన్నదే కీలకం. సరే, అసలు మనం ఈ పరిస్థితికి ఎలా వచ్చాం? ఇండిపెండెన్స్ తర్వాత మన జనాభా ఎందుకు ఇంత అమాంతం పెరిగిపోయింది? దాని వెనుకున్న చారిత్రక కారణాలేంటో ఓసారి చూద్దాం. 1950ల తర్వాత మన జనాభా పెరగడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా చూస్తే వ్యవసాయ పనులకి ఎక్కువ మంది కావాలి, అందుకే ఎక్కువ మంది పిల్లలు. దానికి తోడు మగపిల్లల కోసం ఆరాటపడటం వల్ల కూడా కుటుంబాలు పెద్దవయ్యాయి. ఇక మరోవైపు స్త్రీలలో చదువు లేకపోవడం, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి సరైన అవగాహన లేకపోవడం, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు, ఇలాంటి సోషల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిసి మన జనాభాను అమాంతం పెంచేశాయన్నమాట. సరే, అది గతం. మరి వర్తమానం, భవిష్యత్తు సంగతేంటి? ముందు ముందు మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నామో వాటి తీవ్రత ఏంటో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికీ మనం ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ దేశం. ఇక 2050 నాటికి మన జనాభా చైనా కన్నా ఏకంగా 30 కోట్ల ఎక్కువ ఉంటుందని అంచనా. అక్కడితో ఆగదు. 2060లో మన జనాభా 170 కోట్లకు చేరి పీకికి వెళ్తుంది. అంటే ఈ పెరుగుదల ఇంకా చాలా దశాబ్దాలు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్లీ ప్రొడక్టివిటీ విషయానికి వద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇదొక కఠినమైన నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. యావరేజ్గా ఒక ఇండియన్ రోజుకి 600 రూపాయలు సంపాదిస్తే ఒక చైనీస్ పర్సన్ 3000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ గ్యాప్ చూశారా? జనాభా సంఖ్య కాదు, వాళ్ల ప్రొడక్టివిటీ ఎంత ఇంపార్టెంటో ఈ తేడా మనకు స్పష్టంగా చూపిస్తుంది. మనం ఫేస్ చేయబోయే ఇంకో పెద్ద ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలంటే డిపెండెన్సీ రేషియో అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. దీని అర్థం చాలా సింపుల్. పని చేసే వయస్సులో ఉన్న ఒక్కో వ్యక్తి పని చెయ్యని వాళ్లని, అంటే పిల్లల్ని, పెద్దవాళ్లని ఎంతమందిని పోషించాల్సి వస్తుంది అనేదే ఈ రేషియో. ఇక్కడే ఉంది అసలు ఆందోళన కలిగించే విషయం. 2050 నాటికి ఇండియా జనాభాలో ఏకంగా 20% మంది, అంటే ప్రతి 5గురిలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వాళ్లే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి యువతరం ప్రొడక్టివ్గా మారకపోతే భవిష్యత్తులో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వృద్ధులను పోషించే భారం దేశం మీద ఎంతలా పడుతుందో. ఒకవైపు ప్రొడక్టివిటీ సమస్య, మరోవైపు పెరుగుతున్న జనాభాతో మన సహజ వనరుల మీద, ముఖ్యంగా నీటి మీద భయంకరమైన ఒత్తిడి పడుతోంది. అసలు నీటి లభ్యత ఎంత దారుణంగా పడిపోయిందో ఇప్పుడు చూద్దాం. 1951లో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అప్పట్లో ఒక భారతీయుడికి రోజుకి యావరేజ్గా 14,183 లీటర్ల నీరు అందుబాటులో ఉండేది. జస్ట్ ఊహించుకోండి, ఆ రోజుల్లో నీరు ఎంత సమృద్ధిగా ఉండేదో. కట్ చేస్తే 70 ఏళ్ల తర్వాత, అంటే 2021 నాటికి ఆ సంఖ్య ఏకంగా 4,071 లీటర్లకి పడిపోయింది. అంటే దాదాపు 70% తగ్గిపోయింది. ఇది మామూలు విషయం కాదు, చాలా సీరియస్ డ్రాప్. ఇక భవిష్యత్తు సంగతి చూస్తే 2050 నాటికి ఈ సంఖ్య ఇంకా పడిపోయి 3,383 లీటర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ వాటర్ క్రైసిస్ ముందు ముందు ఇంకా దారుణంగా మారబోతోంది. సరే, 1000 లీటర్లు అందుబాటులో ఉన్నాయి అంటున్నాం కదా, మరి ఆ నీరంతా ఎక్కడికి పోతోంది?
చూడండి, ప్రపంచ జనాభాలో 18% మన దగ్గర ఉన్నారు. కానీ మంచినీటి వనరులు మాత్రం కేవలం 4%. అందుబాటులో ఉన్న ఈ కొద్ది నీటిలో కూడా 70–80% వ్యవసాయానికే పోతుంది. మిగిలిన దాంట్లో సింహభాగం ఇండస్ట్రీస్ తీసుకుంటాయి. ఇవన్నీ పోగా చివరికి మన రోజువారీ అవసరాలకు మిగిలేదే జస్ట్ 135–150 లీటర్ల నీరు మాత్రమే. సో ఇప్పటివరకు మనం చూసిన విషయాలన్నీ కలిపి చూస్తే మనం ఈ సమస్యను ఒక కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అసలు నష్టమంటే ఏంటి? ఈ విశ్లేషణను ముగించే ముందు ఆ కీలకమైన వాక్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం. జనాభా పెరగడం దేశానికి నష్టం కాదు. ఉత్పాదకత లేని జనాభా పెరగడమే దేశానికి అసలైన నష్టం. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన భవిష్యత్ తరాలు మన దేశానికి ఒక ఆస్తిగా మారతారా, లేక ఒక భారంగానే మిగిలిపోతారా? దీనికి సమాధానం మన అందరి చేతుల్లోనే ఉంది.